1999లో ముద్రగడకు కాకినాడ ఎంపీగా పునర్జన్మనిచ్చిన సీఎం చంద్రబాబును 30 కోట్ల రూపాయల సొంత నిధులను కౌలు రైతులకు పరిహారం అందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను విమర్శించే స్థాయి నీకు లేదని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి తీరుపై ఉభయ తూర్పు గోదావరి జిల్లా కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు గోకెడ రాంబాబు ధ్వజమెత్తారు. ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్న నీకు కాపు రిజర్వేషన్ల అంశంపై మాట్లాడే హక్కు ఎక్కడిది అంటూ రాంబాబు ముద్రగడ పద్మనాభరెడ్డిని విమర్శించారు. కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం బయట ముద్రగడ కాపు రిజర్వేషన్లపై చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై మాట్లాడిన తీరును నిరసిస్తూ గోకెడ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ ముద్రగడ మాట్లాడే తీరుకు చేస్తున్న పనులకు ఏమాత్రం పొంతన ఉండదన్నారు. ఆయనతో పాటే రాజకీయాల్లోకి వచ్చిన చంద్రబాబు వైఎస్ రాష్ట్ర స్థాయిలో ఎలా ఎదిగారో ఆయన తెలుసుకోవాలన్నారు. ఆయన వ్యవహరిస్తున్న తీరే ఆయన పాతాళంలోకి పోవడం కారణమంటూ ముద్రగడను విమర్శించారు. 2009 నుంచి 2024 వరకు కాపులకు ఎటువంటి రిజర్వేషన్ ఇవ్వను అని చెప్పిన జగన్ తీరుపై ఏనాడు మాట్లాడకుండా నిమ్మకుండిపోయారన్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తానంటే మద్దతు ఇవ్వకుండా అతన్ని ఓడించి పేరు మార్చుకుంటానంటూ శపథం వెనుక కారణాలు ఏంటో బయటకు చెప్పాలన్నారు. ప్రతిపాడు జగంపేటలలో పోటీ చేయకుండా 2009లో ముద్రగడ పిఠాపురం నుంచి పోటీ చేస్తే అక్కడ ప్రజలు చిత్తుగా ఓడించిన సంఘటనను గుర్తు చేశారు. కాపు రిజర్వేషన్లు అంశంపై చంద్రబాబునే ఆయన లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తున్నారని, అంతకుముందు జగన్ హయాంలో కాపు రిజర్వేషన్ల విషయాన్ని ఎందుకు మాట్లాడలేదో దీని వెనుకున్న మర్మాన్ని తెలియజేయాలని ముద్రగడను రాంబాబు డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఓడిపోతే పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకుంటానన్నాడు. ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్న తర్వాత కాపు రిజర్వేషన్ల గురించి పవన్ కళ్యాణ్ గారి మీద పోస్ట్ పెట్టారు. స్పెషల్ స్టేటస్ కోసం పోస్ట్ పెట్టారు. మీరు రెడ్డిగా మారిపోయిన తర్వాత మా కాపు రిజర్వేషన్లతో మీకు పనేంటి? తర్వాత అన్ని రకాలుగా ఓడిపోయి మూలలు కూర్చోకుండా ఇవాళ కూడా మళ్ళీ మీరు స్పెషల్ స్టేటస్ అడగడం అని అర్థం ఏంటి? ఎందుకంటే ఈ 5 ఏళ్ళు మీరు ఎందుకని అడగలేదు స్పెషల్ స్టేటస్? ఈ 5 ఏళ్ళు కాపు రిజర్వేషన్లు ఎందుకని అడగలేదు? ఇప్పుడు ఓడిపోయిన తర్వాత మాత్రం ఇవన్నీ మీకు గుర్తుకొచ్చాయా? అందుకని మీ మాట ఎవరైనా విన్నారంటే 2014, 2019, 2024లో ఏ పార్టీ వాళ్ళు ఇతనికి సీట్ ఇవ్వలేదు అంటే దీని అర్థం ఏంటి? నీ స్థాయి ఏంటి? పోనీ నీ దేశం అంతా తిరిగే జగన్ గెలిపించాలనుకున్నావు. నీ కిర్లంపూడిలో 5,000 మెజార్టీ నెహ్రూ గారికి ఇచ్చారు. అంటే ప్రజల నుంచి నువ్వు పూర్తిగా దూరం అయిపోయాయి. కాబట్టి ఈ మాటలు అన్ని మానేసి ఇంటి దగ్గర మీరు కూర్చుంటే మేలు అనేది మా ఉద్దేశం. అది చెప్పదలుచుకునే.